6-7 వాక్యాలు చూడండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నశించిపోయింది. ఇప్పుడున్న ఈ లోకం అగ్ని కొరకు నిలువ చేయబడింది. పరిశుద్ధ గ్రంథంలో 3 లోకములను గూర్చి చాలా స్పష్టంగా రాస్తుంది. ఒకటి అప్పుడున్న లోకం, దేవుడు నోటి మాటతో కలగజేసిన లోకం, అదే జల ప్రళయం వల్ల నశించిన లోకం, అది అప్పుడున్న లోకం. తర్వాత ఇప్పుడున్న లోకం, ప్రజెంట్ వరల్డ్, ఇది అగ్ని కొరకు నిలువ చేయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో మరో లోకాన్ని గురించి రాయబడింది. మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. రాబోవు లోకం, 3 వరల్డ్స్. ముందున్న లోకం, ఇప్పుడున్న లోకం, అంతకు ముందు ఉండిన లోకం. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తున్నాను. అప్పుడున్న లోకంలో నుండి ఇప్పుడున్న లోకంలోనికి ఒక కుటుంబం దాటుకొచ్చింది. ఆ కుటుంబమే నోవా కుటుంబం. మిగతా వారందరూ నశించిపోయారు. అప్పుడున్న లోకంలో సకల ప్రాణులు అనగా మనుషులందరూ నశించిపోయారు. అప్పుడున్న లోకంలో నుండి ఇప్పుడున్న ప్రజెంట్ లోకంలోనికి ఒక గుంపు వారే చేర్చబడ్డారు. అది నోవా కుటుంబం. ఇప్పుడు వినండి, ఇప్పుడున్న లోకంలో నుండి రాబో లోకానికి ఒక కుటుంబం మాత్రమే వెళ్ళబోతుంది. ఆమేన్. చెప్దాం గట్టిగా. అదే క్రీస్తు కుటుంబం, క్రీస్తు శరీరం అనే కుటుంబం. అప్పుడున్న లోకం నుండి ఇప్పుడున్న లోకానికి ఒక కుటుంబం వచ్చింది. ఇప్పుడున్న లోకం నుండి రాబోయే లోకానికి ఒక కుటుంబమే వెళ్తుంది. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం, అప్పుడున్న లోకం నుండి ఇప్పుడున్న లోకంలోనికి ఆ కుటుంబం ఎలాగూ రాగలిగింది? సరిగ్గా ఆ ప్యాటర్న్ను అనుసరించగలిగితే ఇప్పుడున్న లోకంలో నుండి రాబోయే లోకంలోకి నీవు వెళ్ళగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పాపం విస్తరించింది. మనుషుని యొక్క హృదయం, తలంపులు కేవలం చెడ్డదిగా మారింది. కేవలం చెడ్డదిగా ఉంది. ఏ ఒక్కరిలో దైవ భయం, దేవునితో నడిచే అనుభవం కొంచెమైనా కానరాలేదు. దేవుడు సహించాడు, ఓర్చాడు. దేవుని ప్రజలు దేవుని తట్టు తిరుగుతారని ఎదురు చూశాడు. కానీ దేవుని ప్రజలు దేవుని యొద్దకు రాలేని పరిస్థితులు. అప్పుడు దేవుడు హృదయంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమనంటే, లోబడనొల్లని ప్రజలను సమూలంగా నిర్మూలన చేయాలని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకొని తనతో సన్నిహితంగా తనతో నడిచే ఒక కుటుంబం, దేవుని కృపను పొందిన కుటుంబాన్ని ఎలాగైనా తప్పించాలని, కాపాడాలని దేవుడు దిగివచ్చి నోవాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నోవా, నీవు త్వరగా ఒక పెద్ద ఓడను చేయాలి. ఎందుకు ఈ ఓడను చేయాలంటే, నీవు కాపాడబడటానికి. అప్పుడు నోవావు ఓడ చేయడం ప్రారంభించాడు. అది మామూలు ఓడ కాదు, అది అద్భుతమైన ఓడ. బైబిల్లో రాస్తుంది,
ఆ ఓడ యొక్క పొడుగట 300 మూరలు, ఆ ఓడ యొక్క వెడల్పట 50 మూరలు, ఆ ఓడ యొక్క ఎత్తు 30 మూరలు. ఒక మూర 21 ఇంచులు. ఇప్పుడు రానున్న దినాల గురించి దేవుడు రాస్తూ, నోవాహు కాలములో జరిగినట్లే మరలా జరుగుతుంది. అప్పుడు నోవాహు కాలంలో దేవుని ఉగ్రత ఎలాగో కుమ్మరించబడిందో 520 మరలాగు రేపు అలాగే కుమ్మరించబడింది. ఓడ యొక్క పొడుగు 500 ఉగ్రత కుమ్మరించబడినప్పుడు ఫీట్. ఒక గుంపు వారు ఎలాగో కాపాడబడ్డారో ఓడ యొక్క వెడల్పు సరిగ్గా అలాగే 80 కాలంలో కూడా కాపాడబడి ఒక గుంపు ఒకటి ఉంది. ఫీట్లు 87. అందుకే నోవా కాలంలో ఓడ యొక్క ఎత్తు 50. ఉగ్రతలో నుండి ప్రళయంలో నుండి తప్పించుకున్న చిన్న గుంపు, ఆ చిన్న మంద ఎలాగూ కాపాడబడ్డారు. దేవుని ఉగ్రతను ఎలాగో తప్పించుకున్నారైంది. ఓడ అది దేవుడు చాలా తేటగా గ్రంథస్థం చేసి నుండి దేవుడు నోవాహుతో సరిగ్గా మనము కూడా రేపు దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి ప్రకటించి నోవాహు కాలాన్ని దేవుడు మన ఎదుట చూపిస్తాడు. నీ మాట విని నీ మాటను నమ్మి ఎవరైతే కాలాన్ని గురించి రాస్తున్నప్పుడు పేతురు ఒక మంచి మాట రాస్తాడు, వారు కాపాడబడతారు. చదవండి. ఎవరైతే నీ మాట వినకుండా, నీ మాట అంగీకరించకుండా, నిరాకరించి తిరగబడతారో, ఆ నీళ్ల వలన ఎవరైతే నీ మాట విని లోనికి రారో వారిని మునిగి నశించెను. అయితే ప్రకటించడం మాత్రం మానవద్దు, ప్రకటించు. భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు అప్పుడు ఇంచుమించు నోవాహు 120 సంవత్సరాలు ప్రసంగించాడు. చూడండి, ఇక్కడ బోధించాడు, హెచ్చరించాడు, ఆ నీళ్లు ఖండించాడు. అప్పుడున్న లోకం కానీ ప్రజలు ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. బైబిల్లో ఎంత ఇప్పుడున్న ఈ లోకం, ఇప్పుడున్న తరం చేయబడింది. ఇప్పుడున్న లోకం ఆనాటి లోకముతో పరిశుద్ధ గ్రంథం పోల్చి మాట్లాడుతున్నాడు. నోవాహు కాలంలో ప్రజలు ఎలాగున్నారో సరిగ్గా ఈ కాలంలో ప్రజలు అలాగే ఉన్నారు. ఒకటి అప్పుడున్న లోకం. ఆనాడు నోవాహు ప్రసంగించాడు, ఈనాడు దైవ సేవకులు ప్రసంగిస్తున్నారు. ఆనాడు నోవాహు ఓడ నిర్మించాడు, ఈనాడు దైవ సేవకులు సంఘాన్ని నిర్మిస్తున్నారు. ఓ ప్రక్కన ఓడ నిర్మాణం జరుగుతుంది, మరో ప్రక్కన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు నోవా. ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రజలు నోవా మాటను అలక్ష్యం చేశారు, నిర్లక్ష్యం చేసి ఎవ్వరూ రాలేదు లోపలికి. నియమింపబడిన దినం ఒకటి వచ్చింది. ఆ దినమున దేవుడే దిగి వచ్చి ఓడ తలుపులను వేసి బయట నుండి లాక్ చేసేసి దేవుడు వెళ్ళిపోయాడు. లాక్ చేసిన తర్వాత కూడా దేవుడు 7 రోజులు కనిపెట్టాడు. అంత రెడీ అయిపోయింది. లోపలికి వెళ్ళవలసిన అందరూ వెళ్ళిపోయారు. తలుపులు కూడా వేయబడింది. తలుపులు వేయబడిన తర్వాత 7 రోజులు కనిపెట్టాడు దేవుడు. ప్రసంగించినప్పుడు దేవుని కృప వారికి అందింది. తలుపులు వేయబడిన తర్వాత కూడా ఇంకా దీర్ఘ శాంతం గలవాడై, ప్రజలు ఎవరైనా తలుపులు తడితే తీద్దామనే ఆలోచనతో తలుపులు వేశాడే కానీ ఉగ్రత ఇంకును కుమ్మరించలేదు. అప్పుడు కూడా ప్రజలు తమ జీవితాన్ని, హృదయాన్ని కఠినపరుచుకొని ఏ ఒక్కడు లోనికి రాలేకపోయారు. ఆ తర్వాత దేవుడు వర్షాన్ని కురిపించాడు. మామూలు వర్షం కాదు, ప్రచండ వర్షం. ఆకాశ తూములన్నీ విప్పేశాడు. 40 రోజులు రాత్రి పగలు పెద్ద జలప్రలయం సంభవించింది. అప్పుడున్న లోకం నీటితో మునిగిపోయి నశించిపోయింది. చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక మీరందరూ వినాలని ఆశిస్తున్నాను.
అప్పుడున్న లోకం నీళ్ళ వలన సమూలంగా నిర్మూలం అయిపోయింది. పూర్తిగా నిర్మూలం అయిపోయిన తర్వాత నోవా కుటుంబం ఒక్కటే రక్షించబడింది. ఇప్పుడు వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు భయంకరమైన జలప్రలయంలో మధ్యలో దేవుని మాట విని ఆ మాట చొప్పున విధేయుడైన నోవా కుటుంబం ఒక్కటే రక్షించబడింది. ఏ ప్రపంచమును దేవుని వాక్యం చేత కలగచేశాడో అదే ప్రపంచాన్ని జలప్రలయంతో నశింప చేసినప్పుడు ఆ మాటకు ఎవరు లోబడ్డారో వాళ్ళు మాత్రమే కాపాడబడ్డారు. ఆ మాటకు లోబడని వారందరూ నశించిపోయారు. ఇప్పుడు మరలా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారో తెలుసా? మత ప్రచారాలకు కాదు, అందరు అనుకున్నట్లుగా మత ప్రచారాలు కాదు. నశించిపోతున్న మానవునికి రక్షణ కలిగించాలి. ఏ విధం పరిస్థితుల్లోనైనా సరే ప్రతి ఒక్కడు ఓడలో చేర్చబడాలి, సంఘంలో చేర్చబడాలి. నీవు రక్షింపబడవలసిన స్థలం ఇదే. దేవుని ఉగ్రతలోంచి నువ్వు తప్పించుకోగలిగిన స్థలం దేవుని సన్నిధి. అందుకే ప్రతి ఒక్కడు భారముతో మీరు బయటికి వెళ్ళి ఆత్మలకి స్వార్థ చెప్పి మందిరానికి తోడుకొని రావాలి. ఇప్పుడు రానున్న ఇక్కడే దేవుని కాపుదల ఉంది. ఆనాటి ప్రచండమైన వర్షానికి సమూలంగా నిర్మూలం అయిపోయింది. దేవుడు భయంకరమైన వర్షాన్ని పంపించాడు. బైబిల్ సెలవిస్తుంది, వర్షము 3 కారణాల కొరకు వస్తుంది. వర్షం రావటానికి 3 కారణాలు. ఒకటి దేవుని కనికరం అట. వర్షం రావడం దేవుని కనికరం. 2 వర్షం రావటానికి ఈ లోకంలోకి ఉపయోగపడటానికి కావలసిన ఋతువులు ఇవ్వటానికి. 3వదిగా దేవుని యొక్క ఉగ్రత. చూడండి, యోబు పుస్తకం 37వ అధ్యాయం. యోబు పుస్తకం 37వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఆయన నడిపించబడినదై తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని. 37వ అధ్యాయం 13వ వచనం. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. శిక్ష కొరకే. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అక్కడ 13th వర్స్ ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో ఎన్నో రెఫరెన్స్ చూడండి. ఎంతండి? 26. చదవండి, ఎవరైనా చదవండి. కాదు కాదు, చూడండి 3 కారణాలు రాస్తుంటుంది అక్కడ. 3 reasons. He causeth it to come, whether for correction
or for his land or for mercy. అది ఎన్నో వచనం అది? 13th 13th verse. శిక్ష కొరకే గాని, శిక్ష కొరకు కానీ, తన భూలోకం కొరకే గాని, భూలోకం కొరకే కానీ, కృప చేయుటకే గాని, కృప మర్సీ కనికరం కొరకు. అందుకే చదువుకుంటూ వెళ్ళిపోతే అదే పరిస్థితి. చూడండి, అక్కడ 3 కారణాలు రాస్తుంది. చెప్పండి. 1 శిక్ష కొరకే గాని, శిక్ష. రెండవదిగా భూలోకం కొరకే గాని, భూలోకం కొరకు. మూడవది కృప చేయుటకే గాని, కృప కనికరము కొరకు దేవుడు ఇస్తున్నాడు. చూడండి, ఋతువులు ఆ సమయంలో విగ్రహారాధన వలన వర్షము కురవలసిన సమయంలో వర్షం కురవకుండా దేవుడు కొన్నిసార్లు కఠినపరుస్తున్నాడు. అలా కఠినపరిచిన సమయాల్లో వర్షాలు కురవట్లేదు, కరువు వచ్చేస్తుంది, పంటలు పండట్లేదు. అలాంటి సమయాల్లో సంఘము గుర్తించి మా దేశానికి వర్షం దయచే ప్రభువా అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి వర్షం ఇస్తాడట. అదే కనికరమును బట్టి కురిసే వర్షం. అది వర్షము కురిపించడానికి ఒక కారణం కనికరం. ఈ కనికరం బట్టి దేవుడు ఎప్పుడు కురిపిస్తాడంటే సంఘము ప్రార్థన చేసినప్పుడు. ఆమేన్. ఎందుకంటే వర్షానికి తండ్రి ఎవరు? 38వ అధ్యాయంలో రాస్తుంది చూడండి, 38:28. వర్షమునకు తండ్రి ఉన్నాడా? వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును? చూసారా? వర్షానికి తండ్రి యెహోవా. వర్షము రాకపోతే కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు రావు, కుక్కలకు పెళ్లి చేస్తే వర్షాలు రావు, బొమ్మలకి దండాలు పెడితే వర్షాలు రావు. వర్షము రావాలంటే తండ్రిని వేడుకోవాలి. ఆమేన్. వర్షానికి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పంపిస్తాడు వర్షాన్ని. తర్వాత ఏం జరిగింది? విస్తారమైన ప్రజల దోషమును బట్టి సరిగ్గా అదే వర్షాన్ని శిక్షారూపకంగా పంపించి ప్రళయం వలె సర్వనాశనం చేశాడు. కానీ తర్వాత ఒక ధనుసుని మేఘంలో ఉంచి ప్రమాణం చేశాడు. ఏమని? ఇక మీదట జలప్రళయంతో సమూలంగా నిర్మూలన చేయను, కానీ అక్కడక్కడ నాశనం సంభవిస్తుంది. ఆ మధ్య సునామీ వచ్చింది, వేల కొలది ఆత్మలను చంపేసింది. అక్కడక్కడ వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, కట్టెలు తెగిపోతున్నాయి, ప్రచండ వర్షాలు వస్తున్నాయి, అనేకుల్ని చంపుతుంది. కానీ సర్వలోకం మాత్రం జలప్రలయంతో నాశనం కాదు. అయితే ఇప్పుడున్న లోకం అంట వర్షముతో కాదు కానీ అగ్నితో లయం అవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనం చూస్తున్న ఈ భూమి పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి, కాలిపోతాయి. కాలిపోవడం అంటే ఏమిటి అని అర్థం ఏంటంటే, ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పేలి మంటలు రేగి దేశాలు బూడిదైపోతుంది. పైనుండి అగ్ని వర్షం కురుస్తుంది, గంధకాలు కురుస్తాయి, లావాలు పేల్తాయి. సమూలంగా ఈ కనిపిస్తున్న ఈ భూమి అంతా కూడా మంటతో నాశనం అయిపోతాయి. ఒకటి వాస్తవం, అప్పుడున్న లోకం నీళ్లతో నశించుట ఎంత వాస్తవమో ఇప్పుడున్న లోకం మంటతో నశింపచేయుట అంతే వాస్తవం. మీరు అడుగుతారేమో, అప్పుడున్న లోకం నీళ్లతో నశించిపోయినప్పుడు మీరు చూసారా అని. మనం చూడలేదు, కానీ అప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు తేటగా శాస్త్రజ్ఞులు చూసి దాన్ని వీడియో తీశారు. ఈ మధ్య నోవా యొక్క ఓడను కూడా కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నా దగ్గర ఒక సీడీ కూడా దానికి సంబంధించింది ఉంది. ఆ రోజుల్లో ఆ అరారత, ఆ పర్వతాల సమీపంలో ఉన్న
ఒక ఓడ యొక్క ఆ నమూనాని శాస్త్రజ్ఞులు కనుగొన్నట్లుగా ఆ సీడీలో చాలా తేటగా రాస్తుంది. అంటే చరిత్ర చెప్తుంది అప్పుడున్న లోకం నిజంగానే జలప్రలయంతో నశించింది అని. అది వాస్తవమైతే ఇప్పుడు జరగబోయే విపత్తు కూడా వాస్తవం. నిన్నటి రోజు పేపర్లో, ఈనాడు పేపర్లో విశ్వంలో మహావిస్ఫోటన జరిగిందని నిన్నటి రోజున రిపోర్ట్ వచ్చింది. గామా నిస్ఫోటన అని శాస్త్రజ్ఞులు అంటున్నారు. 9,000 నక్షత్రాలు ఒక్కసారి ఢీకొని పేలిన దానికంటే ఎక్కువ శక్తివంతమైన పేలుళ్ళు సంభవించిందంట. ఒక్క నక్షత్రమే మనము నివసిస్తున్న భూమి కంటే చాలా పెద్దది. ఒక్క నక్షత్రం అలాంటి 9,000 నక్షత్రాలు పేలిందంట పైన. మనకేం తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. బైబిల్లో రాస్తుంది, భూమిని మాత్రమే కాదు నేను ఆకాశాన్ని కూడా కదిలిస్తానన్నాడు దేవుడు అన్నమాట. ఇది ఆకాశాన్ని కదిలిస్తాను అంటే ఆకాశ శక్తులు కదులుతాయి, శకలాలుగా కింద రాలుతాయి. విచిత్ర విషయాలు మనం తెలుసుకుంటాం, చూస్తాం, వింటాం. పరిస్థితులు తారుమారు అవుతాయి. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, కుటుంబాల మీదకి కుటుంబాలు లేస్తాయి. సమాధానం, శాంతి భద్రతలు పాడైపోతాయి. ఎక్కడ చూసినా ఉగ్రవాదాలు పెరుగుతాయి. సమాధానం పూర్తిగా నశించిపోతాయి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులే, ఒక కుటుంబం వారే మరొకరికి విరోధులుగా మారుతారు. ఇక రాను రాను పరిస్థితులు వేరుగా మారిపోతాయి. ఆర్థిక ప్రపంచం పూర్తిగా నేలమట్టం అవుతాయి. సామాన్యులు బ్రతకడం కష్టమవుతాయి. ఇలాంటి భయంకరమైన సమయంలోనే 666 ముద్ర రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ అనేక చోట రిలీజ్ అయిపోయింది. ప్రతి వస్తువు మీద బార్ కోడ్ మీరు చూస్తారు. బార్ కోడ్ గీతలు, వరుసగా గీతలు ఉంటాయి. అందులో 3 గీతలు పెద్ద గీతలు ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న గీతలు ఉంటాయి. ఆ 3 గీతలు పెద్దదే 666. అది రానున్న రోజుల్లో అది క్లియర్గా రిలీజ్ అవుతాయి. ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఎన్నో ప్రాంతాలు ఇలా జరుగుతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే దేవుడు జరగబోతున్న సంగతిని తెల్లతేటగా తెలియజేశాడో అది క్రమముగా మనము చూస్తూ ఉన్నాం, జరుగుతూ ఉంది. గత రోజుల నుంచి మీరు అనేక విషయాలు వింటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింత విషయాలు మీరు వినబోతున్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే, జరగబోయే రోజుల్లో, ఇక రాబోయే రోజుల్లో సొంత తల్లి తన బిడ్డను కోసుకొని వండుకొని తిన రోజులు కూడా వస్తాయి. అలాంటి కరువులు రాబోతుంది. మనుషులు చంపుకుంటారు. కృప, కనికరం లోకంలో ఉండదు. ఎదుటి వాడిని చూసి అయ్యో పాపం అని చెప్పేవాడు ఉండడు. అందరూ ప్రతివాడు కసాయిగా మారిపోతాడు. కనికరం అనే మాట కొట్టివేయబడుతుంది. ఎవనికి వాడే భయంకరమైన స్థితిలో దిగజారిపోతాడు. రాక్షసులుగా మారుతారు. పరిస్థితులన్నీ తారుమారుగా మారుతాయి. సూర్యునిలో వింత, చంద్రునిలో వింత, నక్షత్రాల్లో వింత, సముద్ర ప్రళయాలు రేగుతాయి. ఇదంతా ప్రపంచ జాతకం. ఇవన్నీ చెప్పేదే పరిశుద్ధ గ్రంథం. ఇలాంటి రోజులు సమీపించే సమయంలోనే సంఘం సిద్ధపడాలి. ఇవన్నీ మీరు వింటున్న సమయంలోనే మీ విడుదల దినం సమీపిస్తుంది. కనుక మీరు సిద్ధపడండి అని పరిశుద్ధ గ్రంథం మనల్ని సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మీకు చెప్తాను. మనమందరము కూడా జరగబోయే ఆ భయంకరమైన విపత్తులోంచి నువ్వు తప్పించబడాలంటే దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. నోవాహు కాలంలో జరిగినట్లే ఇప్పుడు జరగబోతుంది. నోవాహు కాలంలో ఎలా జరిగిందో అలాగే జరగబోతుంది. నోవాహు ఎలా కాపాడబడ్డారో అలాంటి ప్రజలు మరలా ఇప్పుడు కాపాడబడతారు. అయితే నోవాహు ఎలా కాపాడబడ్డాడు? అసలు నోవాహులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నోవాహు అనే మాటకి అర్థము నెమ్మది, విశ్రాంతి, రెస్ట్. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఒక విశ్వాసి హృదయంలో ఒక రెస్ట్ అవసరం, ఒక నెమ్మది అవసరం.
ఏ విశ్వాసి తన హృదయంలో నెమ్మదిని అనుభవించగలుగుతున్నాడో, నెమ్మది అంటే ఈ లోకపరంగా కాదు, ఆత్మ సంబంధమైన నెమ్మది, అదే పోరాటం నుండి ఒక నెమ్మది అనుభవించే స్థితి, పాపపు పోరాటము లేని నిమ్మలమైన స్థితి ఒక విశ్వాసి హృదయంలో ఒక వ్యక్తి అనుభవించాలి. యెషయాలో మాట రాస్తుంది, 40వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. నలభై ఒకటి అనుకుంటా. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలం సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడింది. యుద్ధకాలం సమాప్తమాయను అనే మాటకు అర్థం ఏంటంటే దోష రుణం తీర్చబడింది. యుద్ధము అంటే పాపముతో పోరాటం, లోకముతో పోరాటం, లోక మాలిన్యంతో పోరాటం. విశ్వాసికి ఉదయకాలం నుండి రాత్రి వరకు ఈ లోకంలో అనేక పోరాటాలు. ఈ పోరాటాల మధ్యలోనే విశ్వాసి ఆత్మీయంగా నలిగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, ఆత్మీయ ఎదుగుదల లేనివానిగా జీవిస్తున్నాడు. ఆనాడు ఏలియా గొంతెత్తి కేక వేశాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీకు 2 తలంపుల మధ్యలో తడబడతారు. విశ్వాసిగా ఉంటూ సంఘానికి వస్తూ ఈ పోరాటంలోనే కొనసాగుతున్నా. అనేకుల జీవితంలో ఈ పోరాటాల్లో అపజయం, పోరాటంలో పాపం వారిని పరిపాలిస్తుంది, లోకం వారిని పరిపాలిస్తుంది, టీవీలు వారిని పరిపాలిస్తుంది, సినిమాలు వారిని పరిపాలిస్తుంది, లోక వేషాలు వారిని పరిపాలిస్తుంది. ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతున్నా, నీకు నెమ్మది లేదు, గుండెల్లో విశ్రాంతి అనుభవించలేకపోవచ్చున్నావు. ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక నోవావా? నెమ్మదిని అనుభవించగలుగుతున్నావా? ప్రభువు రాకడకు నువ్వు సిద్ధపడుతున్నావు. త్వరగా ఈ పోరాటం నుంచి మీరు విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఒకటి, పోరాటం నుండి విడుదల పొందిన జీవితం. రెండవదిగా చూడండి, నోవాహు కృప పొందినవాడు అని రాస్తుంది, లేదా కనికరం పొందినవాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం 8వ వాక్యం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయెను. కృప పొందినవాడు అనగా కనికరం పొందినవాడు. కనికరం పొందుట అంటే దేవుని ఉగ్రత అతని మీదికి రాకుండా దేవుని కృపా కనికరములను బట్టి అతడు తప్పించబడ్డాడు. ఇప్పుడు వినండి, ఒక విశ్వాసి ప్రభు రాకల్లో నిలబడాలంటే, భయంకరమైన ఉగ్రతలోంచి నువ్వు తప్పించబడాలంటే నీవు దేవుని కనికరమును పొందినవాడై ఉండాలి. ఒకటి, పాపపు పోరాటంలో నుండి ఒక విడుదల. రెండవదిగా దేవుని కనికరం పొందిన వానిగా ఉండాలి. నోవాహు ఎవరు అంటే కనికరం పొందినవాడు. కనికరం పొందిన వారిలో ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? బైబిల్లో మోషేని గురించి ఒక మంచి మాట రాస్తుంది. మోషే అంట దేవుని కనికరమునకు పాత్రుడయ్యాడట. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతున్నాడు, అయ్యా దయచేసి నీ కనికరం నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ మాట చక్కగా రాస్తుంది బైబిల్లో. నిర్గమకాండం 33వ అధ్యాయం చూడండి ఆ మాటని. 33వ అధ్యాయం 16వ వాక్యం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని, కటాక్షము కనికరము కలిగినదని దేని వలన తెలియబడును? దేని వలన తెలుస్తుంది? నీవు మాతో వచ్చుట వలనే కదా. నీవు మాతో వచ్చుట వలనే కదా. ఇప్పుడు వినండి, నోవాహు దేవుని కనికరం పొందినవాడు. దేవుని కనికరం పొందినాడని ఎలా తెలుస్తుందంటే, దేవుడు నోవాహుతో ఉన్నాడు.
నోవాహుతో దేవుడు నడుస్తున్నాడు. ఇప్పుడు మోషే దేవుని కనికరం పొందాడని ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నా కనికరం నీ మీద ఉంది. ఎలా ఉంది ప్రభు అంటే, నేను నీతో వస్తున్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంది. ఇప్పుడు వినండి విశ్వాసులారా, మీ ఆత్మీయ ప్రయాణంలో మీరు ప్రభుతో కలిసి నడవగలుగుతున్నారా? ప్రభు స్పర్శను అనుభవించగలుగుతున్నారా? దేవుడు నాతో ఉన్నాడు అనే గ్రహణం నీకు కలిగి ఉన్నావా? దేవుని కృప పొందిన వారు ఇలాగుంటారు. నిజంగా మీరు దేవుని కృపనే పొందిన వారైతే మీరు ప్రభు సన్నిధిని ఎల్లప్పుడూ కలిగిన వానిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా, దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభు మీతో ఉన్నాడనే దర్శనం మనకు ఉండాలి. మోషేతో అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. విశ్వాసులారా, ప్రభు రాకల్లో సదాకాలం ఆయనతో గడపటానికి ముందుగా ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు యేసుతో గడపాలి. లిటరల్గా యేసుతో గడపటానికి ముందుగా స్పిరిచువల్గా నువ్వు యేసుతో గడపాలి. ఆయనతో నువ్వు ఉండాలి. ఇప్పుడు ఒక్కోసారి నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు ఎంత సమయం ఎలాగెలా గడుపుతున్నావు? మొన్నటి రోజున మీకు చెప్పాను, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవాడే ప్రభు రాకడికి అర్హుడు అనే సత్యాన్ని మీకు మొన్నటి రోజున చెప్పాను. ఈరోజు మీరు చాలామంది ఉన్నారు కనుక నేను మరలా మీతో ఒక విషయం చెప్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు ఎలాగో దాన్ని యూజ్ చేస్తున్నారు, ఎలాగో ఆ సమయాన్ని మీరు కాపాడుకోగలుగుతున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు నువ్వు ఎంత సమయం కేటాయించగలుగుతున్నావు? ఇప్పుడు శరీర సంబంధమైన క్రైస్తవులు సంఘంలో ఎంతోమంది ఉన్నారు. వారు టీవీల ముందు కూర్చున్నారంటే, అతుక్కున్నారంటే బయటికి రాలేరు. గంటలు కూర్చుంటారు టీవీల ముందు, గంటలు కూర్చుంటారు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడటానికి, గంటలు కూర్చుంటారు లోక వార్తలు చెప్పుకోవటానికి. కొంతమంది అనవసరమైన ప్రయాణాలు కడతారు, కొంతమంది రాత్రి పగలు నిద్రపోతూనే ఉంటారు, మొఖాలు వాసిపోయినంత వరకు నిద్రపోతుంటారు. కొంతమంది సమయాన్ని ఇలా వృధాపరుస్తున్నారు, సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నోవాహు చూడండి, దేవునితో నడిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోషే చూడండి, దేవునితో నడిచాడు. బైబిల్లో హానోకును గురించి రాస్తుంది, దేవునితో నడిచాడు. ఇప్పుడు చూడండి, దేవునితో నడిచిన నోవాహు ఎత్తబడ్డాడు. స్తోత్రం చెప్పండి. దేవునితో నడిచిన హానోకు కొనిపోబడ్డాడు. దేవునితో నడిచిన మోషే ఉన్నతమైన స్థానం చేరుకున్నాడు. ఎలా తెలుస్తుంది అంటే, రూపాంతర కొండ మీద దేవుడు తన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమలో మోషే కూడా మనం చూస్తున్నాం. చూసారా, దేవునితో నడిచేవారు. అందుకనే బైబిల్లో రాస్తుంది, ప్రభు రాకడకు ముందుగా కొనిపోబడిన భక్తులు ఇద్దరు. వారెవరంటే హానోకు, ఏలియా. హానోకు కొనిపోబడటానికి ఒక సాక్ష్యం కలదు. అతడు దేవునికి ఇష్టడై ఉండి దేవునితో నడిచాడు, కొనిపోబడ్డాడు. ఏలి అగ్నిరథాలతో కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడటానికి మూల కారణం అతడు ప్రార్థనాపరుడు. ప్రార్థన అంటే దేవునితో గడుపుట. హానోకు అదే పని చేశాడు, నడిచాడు. అంటే ఈ స్పెండ్ టైం విత్ ద లార్డ్. దేవునితో సమయాన్ని గడిపాడు. ఎక్కువ సమయం దేవునితో గడపటానికే తను నిశ్చయించుకున్నాడు. అనవసరంగా సమయాన్ని వృధా చేయలేదు. టైం మిగిలిందంటే ప్రార్థన చేస్తాడు, టైం మిగిలిందంటే ఏదో ఒక పని ప్రభు కొరకు చేస్తాడు. మొన్నటి రోజున మీరు విన్నారు, పేతురుకు ఆకలైంది. ఆకలి అయినప్పుడు ఇంటివారు భోజనం సిద్ధపరుస్తున్నారు. ఇంటివారు భోజనం సిద్ధపరుస్తున్న ఆ టైంలో
ఆ సమయాన్ని కూడా సద్వినియోగపరచుకొని వేస్ట్ చేయక ఆ కొంచెం సమయం, ఆ ప్రిపరేషన్ టైంలో కూడా పేతురు ప్రార్థన చేసి ఉన్నతమైన దర్శనాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, నోవాహు కనికరం పొందినవాడు. కనికరం పొందినాడు అని మనకు ఎలా తెలుస్తుందంటే అతడు దేవునితో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ప్రభు రాకడ సమయం వచ్చినప్పుడు నీవు కనికరం పొందిటకు అర్హుడవా, కనికరం కలిగిన వాడవేనా? ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఎందుకంటే రెండు కార్యాలు జరగబోతుంది. కనికరం పొందేవారు ఒకరు, ఉగ్రత పాలు కాలేవారు అయ్యేవారు మరొకరు. ఒక గుంపు కనికరం కొరకు నియమించబడింది, మరో గుంపు దేవుని ఉగ్రత కొరకు నియమించబడింది. కనికర దినం, కాల్చే దినం. ఈ రెండు దినాల గురించి బైబిల్ సెలవిస్తుంది. కనికర దినమును గూర్చి రాస్తుంది, కాల్చే దినమును గూర్చి రాస్తుంది. నువ్వు కనికరం పొందావని ఎలా తెలుస్తుంది? నీవు దేవునితో ఎలా గడుపుతున్నావో దాన్ని బట్టే కనికరం పొందావా లేదా అని రుజువుపరుస్తుంది. ఒకసారి నీవే ఆలోచన చేయి, ఎంతసేపు నేను ప్రభుతో గడుపుతున్నాను. ఒకవేళ నీవు దేవునితో చాలా తక్కువ సమయం గడుపుతున్న ఒక వ్యక్తివే అనుకో, 24 గంటలు ఉంది. 24 గంటల్లో ఒక 5-10 నిమిషాలకు నువ్వు ప్రభుతో గడపట్లేదు అనుకో, నీలో కనికరం లేదు అనే సంగతిని గుర్తించు. మరో మాట చెప్పాలంటే నువ్వు ప్రభు రాకడికి యోగ్యునిగా సిద్ధపడట్లేదు. ఆ సిద్ధపాటు నీకు రావట్లేదు. రేపు ప్రభు వస్తే నువ్వు ఖచ్చితంగా విడువబడతావు. బైబిల్లో ప్రధానమైన అంశం ఏంటంటే, మీరు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు తగిన శక్తి గల వారిగా ఉండునట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఒక వ్యక్తి ప్రభు రాకల్లో ఎత్తబడటానికి ప్రార్థన జీవితమే అమూల్యమైన సత్యం. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారా? సంగమా, ఈ విషయం కొంచెం మీరు సీరియస్గా తీసుకోండి. నా మాట దయచేసి శ్రద్ధగా వినండి. మీరింట్లో వ్యక్తిగతంగా మీరు మోకరించగలుగుతున్నారా? సంఘానికి వచ్చినప్పుడు మోకరిస్తున్నారు నిజమే. ఇంట్లో ఉన్నప్పుడు మీ అంతటా మీరే వ్యక్తిగతంగా కొంత సమయం ప్రభుతో గడపగలుగుతున్నారా? లేదు అని నీ మనస్సాక్షి చెప్తే నీకు కనికరం సంపాదించుకోలేదు. తెలుగు ప్రభు రాకల్లో అందరూ అందుకే ఎత్తబడరు, కొంతమంది ఎత్తబడతారు. వారెవరు అంటే ప్రార్థన పరులు, దేవునితో గడిపేవారు. హానోకు గడిపాడు, కొనిపోబడ్డాడు. ఏలియా గడిపాడు, కొనిపోబడ్డాడు. నోవాహు గడిపాడు, కొనిపోబడ్డాడు. విశ్వాసులారా, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. మీ ఇంటిలో సంఘంలో గుంపులు చేసే ప్రార్థన కాదు, వ్యక్తిగతంగా యేసు ప్రభు వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్పినప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళినప్పుడు తలుపులు వేసుకొని ప్రార్థన చేసే జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరి అనుభవం ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది అనుభవం? అంటే మోకాల మీదనే ఉండాలని కాదు, కొంతమంది మోకరించలేరు, కూర్చొని ప్రార్థన చేయండి. మొత్తం మీద మీరు ప్రార్థన చేసేవారై ఉండాలి. మన సంఘం ప్రార్థన పరులైన సంఘముగా మారాలి. ఆమేన్. ఏ విశ్వాసిని కదిలించినా మీరు అనర్గళంగా ప్రార్థన చేయగలగాలి. ఆమేన్. ధారాళంగా మీరు ప్రార్థన చేయాలి. అందుకే మీరు వ్యక్తిగతంగా ఇంట్లో బాగా ప్రార్థన చేయాలి. అలవాటు అయ్యి రావాలి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకోవాలి అనుకుంటే ఒక్క క్షణం మీరందరూ కళ్ళు మూసుకొని, ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని, నాకు అలాంటి అభిషేకం కావాలి ప్రభువా అని అన్నవాళ్ళు మాత్రమే మీ చేతులు ఎత్తండి. మీ కొరకు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. నిజమే, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను, వ్యక్తిగతంగా ప్రభుతో గడపలేకపోతున్నాను.
ఎప్పుడో దేవుని మందిరానికి వచ్చినప్పుడే మోకరిస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని స్థితిలో నేను ఉన్నాను. నాకు ప్రార్థనాత్మ కావాలి అన్నవారు మీ చేతులు పైకెత్తండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నాకు ప్రార్థనాత్మ కావాలి. ప్రభా, నాకు ప్రార్థనాత్మ కావాలి. ప్రార్థనాత్మతో నన్ను నింపు ప్రభు. హల్లెలూయా, నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం. ప్రార్థన నా జీవితములో క్రియగా మారా. ప్రార్థనాత్మతో నన్ను నింపు నా దేవా. ప్రార్థన నా జీవితములో క్రియగా మారా. ప్రార్థనాత్మతో నింపు దేవా. ప్రార్థన నా జీవితములో క్రియగా మారా. మహాగణుడా, చేతులెత్తిన నీ బిడ్డలందరికీ ప్రార్థనాత్మను కుమ్మరించండి. ప్రార్థనాత్మ లేకపోతే మీ సన్నిధిలో మేము చేరలేం తండ్రి. మాకు ప్రార్థనాత్మ దయచేయి ప్రభా. ప్రార్థనాత్మతో నింపండి నాయనా. ప్రార్థనాత్మతో నింపండి తండ్రి. నాకు ప్రార్థనాత్మ దయచేయి ప్రభు. మమ్మల్ని కనికరించి మీ సన్నిధిలో గంటలు గంటలు గడిపే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలామంది ఇంట్లో కూడా ప్రార్థన చేయలేరు. సరే, కనీసం ఇక్కడికి మందిరానికి వచ్చినప్పుడైనా ప్రార్థన చేస్తారంటే ఇక్కడ కూడా ప్రార్థన చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రార్థన అనగానే లేచి బయటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను మీతో ఒక సేవకునిగా పంచుకుంటున్నాను. ఎలాగైనా ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే ఆత్మ కావాలని దేవుని అడుక్కోండి. అది లేకపోతే మాత్రం నువ్వు సిద్ధపడలేవు. ప్రార్థన నువ్వు సిద్ధపరిచేది. యోహాను, యాకోబు, పేతురు ప్రార్థన సమయంలో నిద్రపోయేవారు. క్రీస్తు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ ఎదుట ఈ ముగ్గురు శిష్యులు నిలవలేక పడిపోయారు. ముగ్గురు పడిపోయినారని బైబిల్ సెలవిస్తుంది.
ఏ మహిమ ఎదుట యేసుతో 3.5 సంవత్సరాలు తిరుగుతూ సన్నిహితమైన సంబంధం కలిగి దేవునితో ఎంత దగ్గరలో ఉన్నా ఆ మహిమ ఎదుట వాళ్ళు నిలవలేక పడిపోయారు. కానీ ఏ మహిమలో 3 శిష్యులు పడిపోయారో అదే మహిమలో అతడు దేవునికి మోషే, ఏలియా నిలబడ్డారు. నిలబడి దేవునితో మాట్లాడుతున్నారు, ప్రభుతో మాట్లాడుతున్నారు. మరి అదే మహిమలో ఉన్న యేసయ్యతో ఈ శిష్యులు మాట్లాడలేకపోయారే, పడిపోయారే. వాళ్ళిద్దరు ఎలా మాట్లాడగలిగారు? నేనంటాను, మోషే ప్రార్థనా పరుడు. ఒక్కసారి కొండ పైకి ఎక్కాడంటే దిగడానికి ఆలస్యం చేస్తాడట. బైబిల్లో రాస్తుంది మోషేని గురించి మంచి మాట. అతడు దేవుని పర్వతం విడిచి దిగటానికి ఏమని రాస్తుంది? తడువు చేశాడట. తడువు చేయడం అంటే ఏంటి? ఇంకోసేపు ఉందాంలే, అక్కడే ఇంకోసేపు ఉందాంలే. 2 గంటలు నియమించుకున్నాడు, 2 అయింది. దిగుదామనేసరికి దిగుబుద్ధి అవట్లేదు, ఇంకోసేపు గడుపుదాంలే. తడువు చేస్తున్నాడంటే దిగటానికి, అంటే ప్రార్థనలోంచి లేవటానికి తడువు చేస్తున్నాడు. వెంటనే వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయట్లేదు. అంటే ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు మోషే. ఆ ప్రార్థన జీవితమే మహిమలో నిలబడటానికి కృపనిచ్చింది, యోగ్యునిగా చేసింది. నీవైనా నేనైనా ఎవరైనా సరే ఆ మహిమ ఎదుట నిలవాలి అంటే మనకు ఆ ప్రార్థన జీవితం అవసరం. ఆమేన్. అందుకే దేవుడు మనకి 12 రోజులు మనకి ఇలా పండుగ మాదిరిగా ఇచ్చినప్పుడు ఎక్కువగా మీరు గడపండి. ముగించిన వెంటనే కొద్దిసేపు గడపండి. ఇట్లా అలవాటు పడితే మరి ఇంట్లో ప్రార్థన చేసే అలవాటు మీకు అవుతుంది. ఇక్కడ అలవాటు కాకుండా, ఇంట్లో అలవాటు కాకుండా రేపు ప్రభు వచ్చినప్పుడు విడువబడితే మన పరిస్థితి ఏంటి? అది చీకటి కాలం. అది ఇలాంటి బోధలు మీకు ఉండవు. మరలా కృప చూపేవారు, కనికరం చూపేవారు మీరు ఉండరిక. చిన్న తలనొప్పి వస్తే మీరు తట్టుకోలేరే. క్రీస్తు విరోధి వచ్చి మిమ్మల్ని చిత్రహింస చేసి ముద్ర వేసుకుంటావా, కాలు చేతులు గోయమంటావా అని అంటే, ఎందుకు బాబోయ్, ఏసే బాబోయ్ అంటారు. ఇక ముద్ర వేసుకోవడమే ఆలస్యం, నిత్య నరకానికి తిన్నగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నాశనం. అది ఆ భయంకరమైన శాపమైన జీవితంలోంచి నువ్వు విడిపించబడాలంటే ఒకటే మార్గం, నీవు అధికంగా ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి, ఆ కృపను అడుక్కోండి. దావీదు సంతతి మీద దేవుడు ప్రార్థనాత్మను కుమ్మరిస్తానన్నాడు. మనకు ఆ వాగ్దానం ఉంది. ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు ఆ వాగ్దానం చేశాడు. కొత్త సంవత్సరంలో ఎంతమంది గుర్తుంది దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని? ప్రార్థన జీవితం దేవుడు ఇస్తానన్నాడు. కనుక మీరందరూ ప్రార్థన జీవితాన్ని అడిగి ఎక్కువగా ప్రభుతో గడపడం నేర్చుకోండి, అలవాటు పడండి, దాన్ని ఇంట్రెస్ట్గా మార్చుకోండి. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకు మరో విషయం నేను చెప్తాను. ఓడను చేయమన్నాడు, 3 అంతస్తులు చేయమన్నాడు, ఒక తలుపే వేయమన్నాడు, ఒక కిటికే వేయమన్నాడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ ఓడకి స్టీరింగ్ లేదు. స్తోత్రం చెప్పండి. ఓడకి ఏం లేదు? చుక్కానీ లేదు, తెడ్లు లేవు. స్టీరింగ్ ఉంటే నోవా ఏం చేసేవాడు? అక్కడికి వెళ్దామని స్టీరింగ్ తిప్పేవాడు. దేవుని యొక్క తలంపు ఏంటంటే, స్టీరింగ్ నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది స్టీరింగ్. ఆమేన్, ఆమేన్. అంటే నోవా ఎవరు అంటే దేవుని నడిపింపునకు అప్పగించుకున్నవాడు. అంటే తన ఇష్ట ప్రకారంగా ప్రయాణం చేసేవాడు కాదు. దేవుడు దానికి స్టీరింగ్ ఎందుకు పెట్టలేదంటే, ఇక ఆ బండిని దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. చదువుతాం గట్టిగా, హల్లెలూయా. అంటే ప్రభు రాకడికి అర్హులు ఎవరు అంటే స్టీరింగ్ లేని వాళ్ళు. ఆమేన్.
మీ బండికి స్టీరింగ్ ఎవరు? చపాలు గట్టిగా, చపాలు గట్టిగా, చపాలు గట్టిగా. యేసు లేనిదే నడువలేను, నడిపించు యేసయ్యా. యేసు లేనిదే నడువలేను, ఆమేన్. నోవాహు బండిని నడిపించి ఉంటే ఒక మంచి ప్లేన్లో తీసుకెళ్ళి, అంటే సమభూమిలో తీసుకెళ్ళి ఆపేవాడు, ఈ భూమి మీద ఆపేవాడు. కానీ ఆ ఓడకి దేవుడే డ్రైవర్ కనుక బండిని ఎక్కడ ఆపాడు దేవుడు? చెప్పాలి, ఎక్కడ ఆపాడు? ఉన్నతమైన జీవితంతో ఆపాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తిని నడిపించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి ఆపుతాడు బండిని, అంటే ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు. ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న మరో పాఠం ఏమిటంటే, నీ బండిని దేవుడు నడిపించాలి, నీ తలంపులను దేవుడు నడిపించాలి, నీ మార్గములను దేవుడు నడిపించాలి, నీ అడుగులను దేవుడు నడిపించాలి. అంటే సొంత ఆలోచన మనకు ఉండవద్దు. ఏ వ్యక్తి దేవుని చేత నడిపించబడతాడో ఆ వ్యక్తియే మహిమలో చేర్చబడతాడు. బైబిల్ సెలవిస్తుంది, నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో చేర్చదవు. ఎవరు చేరుతారు మహిమలో? దేవుని ఆలోచన చేత నడిపించబడేవారు. అందుకే అంటాను, సంఘానికి వచ్చి ప్రభువా ప్రభువా అని చెప్తే ఒకడు పరలోక రాజ్యం చేరలేడు. యేసయ్యా యేసయ్యని కేకలు వేసినంత మాత్రాన ఒక వ్యక్తి పరలోక రాజ్యం అర్హుడు కాలేడు. తండ్రి చిత్తము చేయువాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అదే అన్నమాట, దేవునికి అప్పగించుకున్నవాడు, ఆ నడిపింపుకు లోబడినవాడు. విశ్వాసులారా, ఒక విషయాన్ని తేటగా చూసుకోండి. నీ ఆలోచన ప్రకారం నడవటానికి ఇష్టపడవద్దు. దేవుడు నీతో ఏదైనా మాట్లాడా వెంటనే ఆయనకు అప్పగించుకోవాలి. ఆమేన్, ఆమేన్. అది నీకు కష్టంగా ఉండవచ్చు, దేవుడు చెప్పింది నీకు బాధగా ఉండవచ్చు, ఆయన నా నడిపింపుకు లోబడాలి. దేవుడు లోతుతో అంటాడు, ఆ పర్వతాల ప్రాంతానికి పారిపో అన్నాడు. నా వల్ల కాదు ప్రభా, సమభూమికి వెళ్తాను, కొండలు ఎక్కడం నా వల్ల కాదు, నాకు అంత పెద్ద పని పెట్టవద్దు, నేను చేయలేను అన్నాడు. నడిపింపుని ధిక్కరించాడు. మరి ఏం చేశాడు? సమభూమికి వెళ్ళాడు, అక్కడ సర్వనాశనం అయిపోయాడు. అంటే ఒకని ఎదుట సరైన మార్గం కలదో అది చివరికి నాశనానికి దారితీస్తుంది. దేవుని పద్ధతులన్నీ కఠినంగానే ఉంటాయి. అది నువ్వు అనుసరిస్తే, అనుభవిస్తే అదే నిన్ను జీవంలోకి నడిపిస్తుంది. ఇది ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం కాదు. నీకు స్వేచ్ఛ లేదు. నువ్వు అనుకున్నది చేయటానికి దేవుడు నీకు స్వేచ్ఛ ఇయ్యలేదు. ఈ లోకంలో దేవుడు మనల్ని కఠినమైన మార్గంలో నడిపిస్తున్నాడు, ఇరుకు మార్గంలో నడిపిస్తున్నాడు. నువ్వు అనుకున్నదంతా చేయటానికి విశాల మార్గంలో మనం లేము. ఇది ఒక కట్టుబాటైన మార్గం, దేవుడు కఠినపరిచాడు. ఈ కఠినమైన మార్గంలో క్రమశిక్షణకు అప్పగించుకొని దేవుడు చెప్పిన పద్ధతిలో మార్గంలో నీవు నడవవలసిన వాడవై ఉన్నా. ఆ కఠినమైన మార్గంలోకి వెళ్దాం. ప్రభు రెండవ పాఠం నీకు నేర్పిస్తున్నాడు. ఏమనంటే, సొంత ఆలోచనలు విడిచిపెట్టు, సొంత ప్రయత్నాలన్నీ మానేసాయి, దేవుని పద్ధతికి దేవుని మార్గాలకు అప్పగించుకో, దేవుడే నిన్ను నడిపించని. స్తోత్రం, హల్లెలూయా. నోవాహును గూర్చి 7 పాయింట్స్ రాస్తుంది.
7 పాయింట్స్ మీకు చెప్తాను, రాసుకోండి. దాన్ని వివరించాను, 7 పాయింట్స్ మాత్రం చెప్తాను. నంబర్ 1, అతడు కృప పొందినవాడు, కనికరం పొందినవాడు. A man who found grace in his sight. రెండవదిగా అతడు నీతిపరుడు, నీతిమంతుడు, a righteous man. నోవాహు నీతిమంతుడు. మొన్నటి రోజున మీకు చెప్పాను, ఇక వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ప్రభు రాకడికి విశ్వాసానికి పోల్చి మీతో చెప్పాను. అందులో నోవాహుని గురించి కూడా అక్కడే రాస్తుంది. నోవాహు ఏం చేశాడు? విశ్వాస క్రియ. ఆయన ఏం చేశాడంటే తనకున్నదంతా కూడా కేవలం దేవుని మాట కొరకు, ఆ ఓడ నిర్మాణం కొరకు తన సమస్తమును వ్యయపరిచేశాడు. సమస్తాన్ని ఇన్వెస్ట్ చేసేసాడు. He gave everything to the Lord to build the ark. This was the work of faith. He kept nothing for himself. He gave everything to the Lord. And that counted righteousness to Noah. తనకున్నదంతా దేవుని సేవ కొరకు సమర్పించాడు. విశ్వాసం వలన అతడు నీతిమంతుడుగా మార్చబడ్డాడు. నంబర్ 3, అతడు నిందారహితుడు అని రాస్తుంది. నిందారహితుడు అనే మంచి మనస్సాక్షి కలిగిన వాడని అర్థం. మంచి మనస్సాక్షి కలిగిన వాడని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే, కనికరం పొందిన వాడు ఏమై ఉన్నాడంటే సమస్త లోకంలో నుండి వేరు చేయబడిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మోషే అంటాడు, నీ కనికరం నేను పొందినట్లుగా ఎలా తెలుస్తుంది అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే అంటాడు, సమస్త లోకంలోంచి వేరు చేసాము కదా. ఆ మాట చదవండి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఆ మాట రాస్తుంది, 26వ వాక్యం. దేని వలన తెలియబడును అనగా నేనును సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారము. ఇందు మూలముగా మేము కృపను పొందినామని మేము తెలుసుకుంటాం. సో నువ్వు దేవుని కనికరం అనుభవిస్తున్నావు అంటే రెండో సూచన ఏంటో తెలుసా నీకు? ఒకటి, నువ్వు ప్రభుతో గడపాలి, దేవుని సన్నిధి నీతో ఉండాలి. రెండవదిగా నీవు వేరుబాటు జీవితం గలవాడై ఉండాలి. లోకస్తులతో కలవని వానిగా, లోకంతో కలవని వానిగా, ఒక ప్రత్యేక జీవితం చేసేవానిగా నువ్వు ఉండాలి. అందును బట్టి నువ్వు దేవుని కనికరం పొందావని రుజువు. అదే ఇక్కడ నిందారహితుడు. నోవా కాలంలో రకరకాల మనుషులు భయంకరమైన పాపాలతో నిండి ఉన్నప్పుడు వారిలోంచి నోవా ప్రత్యేకంగా నిందారహితునిగా ప్రభు కొరకు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 4, అతడు దేవునితో నడిచినవాడు. A man who walked with the Lord. దేవునికి ఎక్కువ సమయం ఇచ్చాడు. అంటే he was a spiritual man. అతడు ఒక ఆత్మ సంబంధమైన మనిషి, ఆత్మీయత కలిగిన వాడు, దేవునితో గడపాలని ఆలోచన కలిగిన వాడు. తర్వాత నంబర్ 5, ఇతడు నీతిని ప్రకటించిన వాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం.
మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక ఆ, భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు ఆ. నీతిని ప్రకటించిన నోవహు నీతిని ప్రకటించిన నోవాహు. మరి 7 కాపాడాను. చూడండి, అక్కడ కాపాడిన మాట దేంతో పోల్చి రాస్తున్నాను చూసారా? నీతిని ప్రకటించిన నోవాహును కాపాడాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి, ఇప్పుడు రేపు ప్రభు రాకలో నువ్వు కొనిపోబడాలంటే నోవాహు నీకు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నీతిని ప్రకటించాను, కాపాడబడ్డాను. నీవు కాపాడబడాలంటే నీవు నీతిని ప్రకటించు, అంటే సువార్త చెప్పు. నీతిమంతుడైన క్రీస్తుని గూర్చి ఎవరికైనా నువ్వు చెప్పు. ఈ మాట పదే పదే మనం టచ్ చేస్తున్నాడు. దేవుని చిత్తం అయితే మనమందరం సువార్థికులుగా మారితే ఎంత సంతోషం. ఆమేన్, ఆమేన్. అందరం మనం ప్రభు సువార్త చెప్పాలి. మొన్నటి రోజున నేను చెప్పాను, సువార్త ఎందుకు చెప్పలేకపోతున్నామంటే భయము, సిగ్గు, సోమరితనం. విశ్వాసులారా, మనం సువార్తను ప్రకటించే వారంగా మారుదాం. మీ ఉద్యోగాల్లో, మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ ఇంటి పక్కన, మీ బంధువులతో, మీ హాస్పిటల్స్లో, పేషెంట్స్ దగ్గర, స్టూడెంట్స్ దగ్గర, బిజినెస్లో సాధ్యమైనంత వరకు ఎవరికైతే మనం సువార్త ప్రకటించడానికి ఆశపడుతున్నామో వారందరికీ మనం సువార్త ప్రకటించి కొంతమందినైనా అగ్నిలోంచి మనం బయటికి లాగుదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 6, దేవునికి విధేయుడు నోవా. ఒబీడియంట్ టు ద లార్డ్. దేవుడు చెప్పింది చేస్తున్నాడు. అట్లు చేసాను అనే మాట నోవాను గురించి రాస్తుంది. పెసరట్లు కాదు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే లోపడే మనసు కలిగిన వాడు నోవా. అంటే విధేయులు మాత్రమే ప్రభు రాకల్లో కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం. నంబర్ 7, నడిపింపుకు లోబడినవాడు, దైవ నడిపింపుకు అప్పగించుకున్నవాడు, తన ఇష్టము కోరనివాడు. మీకు మంచి మాట చెప్తాను. బైబిల్లో ఎస్తేర్ ఉంది. ఎస్తేర్ గురించి రాయబడిన మాట ఏంటంటే, తనకంటూ ఏది తన ఇష్టాన్ని కోరుకోలేదట. అలంకరించు వాని ఇష్టమునకే అప్పగించుకుందంట. అలా అప్పగించుకున్న ఎస్తేరు తప్ప ఎవ్వరూ సెలెక్ట్ కాలేదు. అప్పగించుకున్న ఎస్తేరు మాత్రమే రాజు ప్రక్కన కూర్చోగలిగింది. ఈరోజు నేను అంటాను, అలాగున సమర్పించుకోగలిగిన వారు మాత్రమే, అప్పగించుకోగలిగిన వారు మాత్రమే రారాజు పక్కన కూర్చుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆనాడు నోవాహు ఎలాగూ తప్పించబడ్డాడో దానికి 7 కారణాలు. నీవు రేపు ప్రభు రాకల్లో కొనిపోబడాలంటే ఈ 7 అనుభవాలు నీకు అవసరం. చెప్పండి. నంబర్ 1, చెప్పండి గట్టిగా, అందరు కలిసి చెప్పండి. కృప పొందినవాడు. మీరేం పొందాలి? కనికరం పొందాలి. కనికరం పొందామని ఎలా తెలుస్తుంది? నంబర్ 1, నువ్వు దేవునితో గడిపేవాడివిగా ఉండాలి. కృప పొందినట్లు దేవునితో గడిపేవానిగా ఉండాలి, ప్రార్థన పరునిగా ఉండాలి. నంబర్ 2, ఈ లోకంలో వేరుగా నువ్వు జీవించాలి. ఈ 2 కార్యాలు నువ్వు చేయటం వలన నువ్వు దేవుని కనికరం పొందావు అని అర్థం. అలా పొందినప్పుడే ప్రభు రాకడకు అర్హుడవి. ఇప్పుడు నోవాహు ఎవరు చెప్పాలి? కృప పొందినవాడు. చెప్పండి గట్టిగా. నంబర్ 2, నిందారహితుడు. చెప్పండి. నంబర్ 3, నీతిమంతుడు. చెప్పండి. నంబర్ 4, దేవునితో నడిచిన వాడు. చెప్పండి. నంబర్ 5, నీతిని ప్రకటించిన వాడు. చెప్పండి గట్టిగా. నంబర్ 6, దేవునికి విధేయుడు. చెప్పండి గట్టిగా. నంబర్ 7, నడిపింపుకు అప్పగించుకున్నవాడు. చెప్పండి గట్టిగా. దేవుడి అనుభవాల్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.
ఒకసారి అలాగే మోకరించండి.